సీనియర్ యాక్టర్స్ అయినటువంటి ఆనంద్ సార్, అభిరామి మ్యామ్ అండ్ సముద్రకని సార్, వీళ్ళతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. వీళ్ళని చాలా నేర్చుకోగలిగాము సినిమాలో. అండ్ ఆల్సో సమీర గారు, షీ వాస్ టెరిఫిక్ ఆన్ స్క్రీన్. అండ్ ఐశ్వర్య గారితో కూడా ఐ హ్యాడ్ గుడ్ టైమ్ ఆన్ సెట్స్. నా రోల్ గురించి వస్తే మాత్రం గోపాల లోఫర్ ఇలా చిన్నప్పటి రోల్స్ చేశానండి. తర్వాత చాలా బ్రేక్ తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అభి సార్ ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చింది, వెంటనే వెళ్ళాం. చాలా కొత్త క్యారెక్టర్. అండ్ జూలై 31న కర్మాఖ్య సినిమా మీ అందరికీ నచ్చుతుంది అనేసి కోరుకుంటున్నాను. నా యాక్టింగ్ కూడా నచ్చుతుంది అనేసి కోరుకుంటున్నాను. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వైష్ణవ్ గారు, విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. నా పేరు వాణి. అండ్ ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అభి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి మూవీలో నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు, ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. అండ్ ఈ మూవీ జూలై 31 థియేటర్స్లోకి వస్తుంది. కార్మాఖ్య అందరూ చూసి పెద్ద సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కాస్త ఇప్పుడు కర్మాఖ్య అయింది. కర్మాఖ్య ఓకే. బ్లెస్సింగ్ చేయడానికి వచ్చాడు వేదిక ఉన్న పెద్దలకి, అలాగే మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు విజయశాంతి మేడం గారు రావడం ఆవిడ చేతుల మీదుగా, ఎందుకంటే లేడీ డైనమిక్ మేడం, తనతో నేను ఇంద్రమ్మ సినిమాలో బ్రదర్గా చేశాను. సో ఒక మంచి అవకాశం ఇచ్చారు అభి అన్న. అభి అన్న అంటే ఓన్లీ యాక్టర్ కాదు, మల్టీ టాలెంటెడ్ పర్సన్, రైటర్ అండ్ డైరెక్టర్ అండ్ యాక్టర్. నిజంగా మంచి విజయం సాధించాలి. కో యాక్టర్స్కి అందరిది కూడా బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ. శ్వేత, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన బాబీ సార్కి చాలా థ్యాంక్స్. నేను ఈ మూవీలో చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను కొంచెం సినిమాలో అల్లరి చేశాను, అవేమీ పట్టించుకోకండి. నేను ఈ మూవీలో చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈలోపు పాపం కంగారులో క్యారెక్టర్ పేరు గుర్తులేదా? వద్దులే నువ్వు ఎక్కడో కథ లీక్ చేసేసేలాగున్నావు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. అండ్ ఇప్పుడు కిరణ్ మై గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. రోల్ ఇచ్చినటువంటి డైరెక్టర్ అద్రి అభి గారికి థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నేను ఈ మూవీలో ఒక న్యూస్ రోల్ చేశాను. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, లైక్ శరణ్య గారు, నేను కూడా న్యూస్ బ్యాక్గ్రౌండ్. సో ప్రతి ఒక్క ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. హీరోయిన్ గారు అండ్ ప్రతి ఒక్క క్యాస్ట్ అండ్ క్యూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. ఖచ్చితంగా కర్మాఖ్య మూవీ అనేది కూడా మంచి హిట్ కొడుతుందని చెప్పి అనుకుంటున్నా, ఆశిస్తున్నా. అండ్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ కిరణ్ మై గారు. థ్యాంక్ యూ జస్విత. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇక్కడ కర్మాఖ్య సినిమా అని ప్లస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్. సార్ శ్రీధర్ గారు, మధుర శ్రీధర్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఐ మీన్ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం కదా, గుడ్ ఈవినింగ్ అయిపోయిందేమో అనుకుంటాను. సారీ, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం కదా. యా, సో ఇక్కడికి వచ్చిన అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ కామాఖ్య దేవి అంటే మోస్ట్ పవర్ఫుల్ శక్తిపీఠము. సినిమా కామాఖ్య నుంచి కర్మాఖ్యకి మారినా, ఇంకా దేనికి మారినా అమ్మ అయితే ఈ సినిమాలో ఇంటిగ్రల్ పార్ట్. బికాస్ నేను సినిమా చూశాను అండ్ ఐ లైక్ ద ఫిల్మ్ వెరీ మచ్. చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ కామాఖ్య తల్లి సినిమాలో. సో ఈ సినిమాకి ఆ తల్లి బ్లెస్సింగ్స్ ఉండాలని, నేను ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను, ఆమె బ్లెస్సింగ్స్ నాకు కూడా ఉండాలని, సినిమా టీంకి అందరికీ ఉండాలని, ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో ఈ మధ్య ఓటీటీలో అప్కమింగ్ డైరెక్టర్గా అవార్డు తీసుకున్న అభిక్ కూడా ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఐమ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ వెరీ వెరీ గుడ్ లక్ అండ్ హోప్ కామాఖ్య తల్లి blesses this film and this film becomes a very big hit. Thank you very much. నా పేరు ఆకెళ్ళ గోపాలకృష్ణ. హాయ్ సార్ ఆనంద్ గారు. హాయ్ మా. కామాఖ్య మూవీ కాస్త కర్మాఖ్యగా మారింది. ఏది ఏమైనా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా మన సినిమా కూడా ఉంటాయని బ్యాక్గ్రౌండ్లోనే రెడ్ ఇష్యూ, పోస్టర్లో ఎక్కడ చూసినా రెడ్ ఇష్యూ అంటే అమ్మవారి యొక్క కుంకుమతో సమానం. మన సినిమాకి అమ్మవారి యొక్క కుంకుమ బొట్టు పెట్టి గ్రాండ్ సక్సెస్ అవుతావు అని చెప్పి అమ్మవారి ఆశీస్సులు అందజేసిందని మనస్ఫూర్తిగా మనం అందరూ నమ్ముతూ, డెఫినెట్గా తన డెబ్యూ ప్రాజెక్ట్తోనే గ్రాండ్ సక్సెస్ అయినటువంటి మంచి అవార్డు తీసుకున్నటువంటి మన హీరో, మా
సోదర సమానుడు అదిరే అభి ఎలియాస్ అభినయ కృష్ణకి ఈ సినిమా కూడా మంచి హిట్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను కూడా ఇందులో వేషం చిన్నదైనా ఒక మంచి హిట్ సినిమాలో మంచి సినిమాలో ఓ వేషం వేసాను. నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా హ్యాపీగా ఉంది. ఎనీవే ఇందులో వర్క్ చేసినటువంటి సీనియర్ మోస్ట్ ఆనంద్ గారికి అలాగే మ్యామ్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వన్స్ అగైన్ అభినయ్. సో కమింగ్ బ్యాక్ టు ద ఫిలిం, మా ఆర్టిస్ట్ అందరూ ఆర్టిస్ట్ ఆనంద్ గారు, మా క్రియో క్యాస్ట్ ఎవ్రీ వన్ వర్ లైక్ వాళ్ళ హార్డ్ వర్క్ వల్లనే మేము ఈ స్టేజ్ మీదకి వచ్చాము. అండ్ దే ఆర్ వెరీ హార్డ్ వర్కర్స్. ఐ హోప్ దే గెట్ మోర్ సక్సెస్ ఇన్ దర్ ఫ్యూచర్ ఫిలిమ్స్ టూ. అండ్ కమింగ్ బ్యాక్ టు మా డైరెక్టర్, ఆయన చాలా సిన్సియారిటీతో డెడికేషన్తో ఈ సినిమా చేశారు. ఇట్స్ లైక్ వెరీ, I hope he gets another award through this film. And yeah, thank you everyone. ఈ ట్రైలర్ అనేది ఇప్పుడు ఓన్లీ ప్రివ్యూ మాత్రమే. సినిమా అనేది ఒక ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీట్ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడరా? నా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ బిజీ స్కెడ్యూల్, యూ టుక్ ఆల్ ద టైమ్, యూ హ్యావ్ కమ్ హియర్ జస్ట్ టు ఎంకరేజ్ us. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కర్మాఖ్య ఇది ఒక స్మాల్ బడ్జెట్ పిక్చర్గా ఉండొచ్చు, కానీ దిస్ ఫిలిం ఇస్ జస్ట్ మేడ్ లైక్ ఎనీ అదర్ ఫిలిమ్స్, లైక్ మోర్ ఎంథ్యూసియాస్టిక్. అది ఎంథ్యూసియాజం ఇందులో ఉంటుంది. ఆ మేకింగ్ అన్నీ ఇట్ విల్ బీ ద సేమ్. సో ఏ స్క్రీన్ ప్లే ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అ లార్జ్ బడ్జెట్. సో Abhi has done a wonderful job in this film. He's done an amazing script, and I think we artist also has done 100% justice. Certify cheyandi. Yes. So, me press vallu, you have the power to pull in the audience to the theatre. So, na humble request entante, idiki put more power into this movie to bring in the audience inside. So, this movie is going to release on the 31st of this month. I wish this movie is going to be a successful. I am waiting for the success meet to celebrate very soon. Thank you so much. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు శరణ్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఫస్ట్ మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చి మీ టైం స్పేర్ చేసి మా మూవీని ప్రమోట్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి అందరూ హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మధు సార్ అండ్ విజయశాంతి మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. మీ బిజీ షెడ్యూల్ నుంచి టైం తీసుకొని మా కోసం కర్మాఖ్య మూవీ కోసం వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ అభి గారు థ్యాంక్ యూ. ఇంకా చాలా మాట్లాడాలి, అన్నీ ఇప్పుడే మాట్లాడేస్తే ఇప్పుడే అయిపోతాయి. సో థ్యాంక్ యూ ఫర్ కోఆపరేషన్ అందరూ ఆర్టిస్ట్, ఆనంద్ సార్, అభిరామి మ్యామ్, మన సమీరా, వైష్ణవ్, సారీ ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ రిమెంబరింగ్ నేమ్స్, సారీ వైష్ణవ్. థ్యాంక్ యూ. మీ అందరి కోఆపరేషన్ వల్లే ఈ క్యారెక్టర్ ఇంత బాగా వచ్చింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ డైరెక్షన్ డిపార్ట్మెంట్. మీ ఉరుకులు పరుగులు డైరెక్టర్ సార్ నుంచి మీరు తీసుకునే ప్రెషర్, ఆర్టిస్ట్స్గా మేము ఇచ్చే ప్రెషర్ అంతా తీసుకొని హోల్సమ్గా అందరం కష్టపడి సినిమా కంప్లీట్ చేసాము. అండ్ 31st రిలీజ్ కూడా అవుతుంది. ఆల్ ద బెస్ట్ అందరికీ. మన కాస్ట్యూమ్ డిజైనర్ మనస్విని థ్యాంక్ యూ. అందరికీ చాలా ప్రెషర్ ఉండింది, అందరూ హ్యాపీగా సినిమా పూర్తి చేసుకున్నాము. అండ్ అభి గారు మీకు ఈ సినిమాతో కూడా ఇంకొక అవార్డు రావాలి. అండ్ చిరంజీవ మూవీకి వచ్చిన అవార్డ్కి కంగ్రాచులేషన్స్. మన డిఓపి సార్ రమేష్ గారు, సార్ ఎఫర్ట్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో. థ్యాంక్ యూ రమేష్ గారు, మన మూవీని ఇంత బాగా చూపించినందుకు. థ్యాంక్ యూ జ్ఞాని గారు, మ్యూజిక్ ఇంత బాగా ఇచ్చినందుకు. సో ఇది ఒక్కరి వల్ల అయ్యేది కాదు, ఇంతమంది ఎఫర్ట్స్ ఉన్నాయి, ఇంతమంది కష్టం ఉంది. సో హోల్సమ్గా 31st రోజు మేము ముందుకు వస్తున్నాము. ఇప్పటి వరకు ఎలాంటి సపోర్ట్ అయితే ఇచ్చారో ఇక మీద కూడా అంతే సపోర్ట్, అంతే లవ్తోని మమ్మల్ని అలాగే ఆదరించి ఈ మూవీ కూడా హిట్ అయ్యేలా చేస్తారని
ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చీఫ్ గెస్ట్ వచ్చిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మ్యామ్కి అండ్ మధు సార్కి థ్యాంక్స్ లాట్. స్పెషల్లీ మూవీ గురించి చెప్పాలంటే అద్రబి నాకు ఫ్రమ్ లాంగ్ బ్యాక్ బాహుబలి సెట్స్ నుంచి ఫ్రెండ్ అండి. తను బాహుబలి 1కి 2కి డైరెక్షన్ పనులు వర్క్ చేశాడు. నేను అక్కడే సర్ప్రైజ్ అయ్యా, బ్రో మీరేంటి ఆర్టిస్ట్ కదా ఏంటంటే, లేదు బ్రో నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్ అందుకే ఇలా వచ్చన్నారు. సో అది ఆల్రెడీ జైచిరి నుంచి ప్రూవ్ చేసుకోండు. నెక్స్ట్ ఇన్సా అవార్డులో తను రీజనల్ లాంగ్వేజ్ తెలుగు నుంచి బెస్ట్ వెబ్ ఫిల్మ్ అవార్డు తీసుకోండు. డెఫినెట్లీ అది వెబ్కి ఎంత సక్సెస్ఫుల్గా అతను రికగ్నైజ్ చేసుకోండు, ఇది థియేటర్లో రికగ్నైజ్ చేసుకుంటాడు. సబ్జెక్ట్ అలా ఉంది, ద వే ఆఫ్ చూసింగ్ ఆఫ్ షార్ట్ మేకింగ్, ప్లానింగ్స్, కొలబరేట్ అలా అంతా లైక్ ఒక టీమ్ వర్క్ చేసాం, ఇంక్లూడింగ్ ఆర్ట్, ఎవ్రీథింగ్. స్పెషల్ దీనిలో ఫ్యూ షార్ట్స్ ఉంటాయి, మైట్ బి ఒక 3 షార్ట్స్కి అయితే 2-3 అవర్స్ కూడా తీసుకునే టైం ఉంది. విత్ ఇన్ ద బడ్జెట్లో అంత టైం కన్సిడర్ చేయడం అనేది కూడా టఫ్. అలాంటి దాంట్లో కూడా ప్లానింగ్ చేసుకొని అలా ఎగ్జిక్యూట్ చేయడానికి అబ్బి ఐడియాలజీ బాగుంది. అభి బ్రో డెఫినెట్లీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. ఎందుకు చెప్తానంటే అబ్సెషన్ అనే ఫిలిం రీసెంట్గా రిలీజ్ అయ్యి మైట్ బి దే ఇన్వెస్టెడ్ 5 to 7 CR, నౌ ఇట్స్ క్రాసింగ్ 1200 CR. నేను దాంతో కంపేర్ చేయాలని కాదు, ఎందుకంటే అది కూడా మన థియేటర్స్కి వచ్చి మనం చూసేంత వరకు ఆ ఎక్స్పీరియన్స్ మనం అవ్వలే. సో అలానే ఈ ఫిల్మ్లో కూడా ఆ సౌండ్ డిజైన్, షార్ట్ మేకింగ్ అండ్ స్పెషల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్, ఇందాక శరణ్య అన్నట్టు కావచ్చు, ఆనంద్ సార్ అన్నట్టు కావచ్చు, అభిరామ్ మేమ్, సముద్రకన్ సార్, వీళ్ళందరూ దే గివెన్ ద బెస్ట్. అది మాత్రం స్పెషల్ చెప్పగలుగుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ముగ్గురండి, అభిరామి గారిని కొత్తగా చూడబోతారు, ఆనంద్ సార్ని డెఫినెట్లీ ఇంతవరకు అతను చైన్ క్యాటర్ చేశాడు, శరణ్యకి ఇంకా రెమ్యునరేషన్స్ పెరుగుతూ ఉంటాయి ఆఫ్టర్ దిస్ ఫిలిం. ఐఎమ్ మచ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ. నాతో వర్క్ చేసిన ఆల్ టెక్నీషియన్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ టు అవర్ లైట్ బాయ్, ఆఫీస్ బాయ్, డ్రైవర్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. స్పెషల్ మీడియా వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి ఫిలిమ్స్ని ఎంకరేజ్ చేయాలి మనందరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే అనుకుంటే మాకు ఫ్రంట్ లైన్ వారియర్స్ లాగా. సో ప్రీమియర్ షో చూసినప్పుడు మీరు కూడా అది ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ ఇప్పుడు చెప్పినది ఎక్స్పీరియన్స్ మీరు అవుతారు అని కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను నేను కూడా. థ్యాంక్స్ అలాట్. సారీ అండి చెప్పడం సమైరా, సారీ. తను ఫిలిం షూట్ బిగినింగ్కి నేను 2 months ముందు నుంచి ట్రావెల్ అయ్యా ఈ ప్రాజెక్ట్లో. షీఈ్ ఫ్రమ్ కర్ణాటక. తను తెలుగు నేర్చుకొని తను ఆఫీస్లో ఉన్న వర్క్షాప్స్ కావచ్చు, సెట్లో కానీ, ఇన్ కేస్ అబ్బి ఏదైనా ఫస్ట్ టేక్ ఓకే అన్నా కానీ తను వెళ్ళి మళ్ళీ అబ్బి దగ్గర కూర్చొని సార్ ఇది ఓకేనా మళ్ళీ ఇంకోటి చేయనా అని అంత ఇంట్రెస్ట్గా అమ్మాయి చేయడం చాలా గ్రేట్. సమైరా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, my first film. Thank you so much. It means a lot to me. Thank you, Madhu sir, for being here. ఈ రోజు నాకు చాలా స్పెషల్ డే, ఎందుకంటే it is my first movie's trailer launch and all of you get to see a closer look of my debut film. It has always been my dream to become an actress, so I hope you enjoyed and loved what you saw. ఈ మూవీలో సీనియర్ యాక్టర్స్ అయిన ఆనంద్ సార్ హియర్, సముద్రకని గారు, అభిరామి మ్యామ్, శరణ్య నా ఫ్రెండ్గా రోల్ చేసిన, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ చాలా సపోర్ట్ చేశారు, గైడ్ చేశారు. వాళ్ళతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం నా అదృష్టంగా అనిపించింది. This movie is my first movie, so it is a very special day for me, as I mentioned already. I'm feeling very nervous, I'm so sorry. Let me come back again. ఈ మూవీలో డైరెక్టర్ అభి గారు మీ అందరికీ యాక్టర్గా తెలుసు, కానీ ఈ మూవీలో డైరెక్టర్గా హిజ్ డెడికేషన్ హ్యాస్ బిన్ admirable. He has given us all a lot of sleepless nights, but honestly, he has had the most number of sleepless nights to bring forward his vision. He has directed me, a newcomer. Thank you so much. నాకు హీరోయిన్గా ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన నా ప్రొడ్యూసర్స్కి చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్.
I'll always be grateful to you for bringing me into this industry. Alagi movie DOP Ramesh Garu, creative head Rishan Garu, Shri Hari Garu, direction department, everybody has supported me throughout. So thank you so much. I'd also like to thank our music director Gyani for the beautiful music in our film. My movie Karmakya, it is a thriller movie. Meeku kachitanga thrill istundi. We are coming on 31st of July in theaters near you. We as a team have put in a lot of effort to bring forward this story. I can personally say that literal blood, sweat and tears have gone into making this film from my side. Sleepless nights, injuries and bruises were pretty much a daily occurrence during my shoot period. So please nanu support cheyandi. Please watch our film, give us all the love, watch our hard work come into action on the 31st of July. Please watch Karmakya in theaters near you. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్మైరా గారు. వెల్కమ్ టు హైదరాబాద్, వెల్కమ్ టు తెలుగు సినిమా, విషింగ్ ఆల్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మిమ్మల్ని కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. విజయశాంతి మేడం, ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ మ్యామ్. కర్తవ్యం సినిమా ఎన్నిసార్లు చూసానో నాకు లెక్కలేదు. ఎందుకంటే అందులో మీరు యాక్సిడెంట్ అయిన తర్వాత, ఫైట్ అయిన తర్వాత మరి లేచి మళ్ళీ రికవర్ అయ్యి తర్వాత డ్యూటీలో జాయిన్ అయ్యేది, ఇట్స్ ఎ మోటివేటింగ్ థింగ్ మ్యామ్. ఎందుకంటే నేను ప్రతిసారి 24 years అయింది ఇండస్ట్రీలోకి వచ్చి, ప్రతిసారి దెబ్బ తగిలినప్పుడల్లా అలా గుర్తు చేసుకుంటాను, ఎస్ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేషింగ్ దిస్ ఈవెంట్. అండ్ అలాగే మధు యాష్కి గారు, అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టు సపోర్ట్ అస్ అండ్ బ్లెస్ అస్. మీడియా నాకు ఆల్మోస్ట్ 24 సంవత్సరాల నుంచి ప్రతి ఈవెంట్లో ఎక్కడొక దగ్గర మేము కలుస్తూ ఉంటాము. మీ అందరికీ కూడా థ్యాంక్స్ సో మచ్. మీరందరికీ మేము ప్లే చేసిన ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను. మీ అంచనాలకి తగ్గట్టుగా ఉందని అయితే నేను ఆశిస్తున్నాను. అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్, బ్లెస్ అస్. అయితే ఓకే, సో ముందుగా మేము కామాఖ్య అనే టైటిల్తో వచ్చాము. సినిమా స్టార్ట్ చేసి షూట్ అంతా చేస్తూ ఆ పేరుతోనే ప్రమోషన్స్ చేసుకున్నాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మేము టైటిల్ మార్చుకోవాల్సి వచ్చింది. సో ఆ మారుస్తున్నప్పుడు మాకేంటంటే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోయాంరా, సంవత్సరం వెనక్కి వెళ్ళిపోయాము ప్రమోషన్స్లో. ఇన్ని రోజులు నేను యూఎస్కి వెళ్ళినా లేకపోతే ఇక్కడ ఎన్ని ప్రమోషన్స్ చేసినా అన్నీ కామాఖ్య పేరుతో చేశాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇంత జీరో అయిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది అనుకొని నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టాను. నాకు టైటిల్ మీరు కూడా సజెస్ట్ చేయండి అని చెప్పి మొత్తం బ్లాంక్ అయిపోయింది నాకు మైండ్. సో ఆ టైంలో సపోర్ట్ అడిగినప్పుడు చాలామంది ఎంత ఇన్నోవేటివ్ టైటిల్స్ని పంపించారంటే ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్. చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది, ఇంత సపోర్ట్ ఉంది అని చెప్పేసి. టైటిల్ గురించి నీ సినిమా హిట్ అవ్వాలి, నీ సినిమాకి మంచి టైటిల్ రావాలి అని చెప్పి ఎంతమంది అయితే నాకు టైటిల్స్ పంపించారో వారందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఫైనల్గా మేము వస్తున్న టైటిల్ కామాఖ్యకి దగ్గరలో సౌండింగ్ అంతా ఉండేలాగా కర్మాఖ్య అనే టైటిల్తో వస్తున్నాము. అండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కర్మాఖ్య ఈజ్ యువర్ ఐడెంటిటీ త్రూ యువర్ డీడ్స్. సో మనం చేస్తున్న కర్మలే మన గుర్తింపుగా ఈ టైటిల్ మేము పెట్టుకున్నాము. అండ్ ఇది దేవుళ్ళ సినిమా కాదు, దేవుళ్ళ ఎలిమెంట్ ఉన్న, అమ్మవారి ఎలిమెంట్ ఉన్న ఒక క్రైమ్ థ్రిల్లర్. డెఫినెట్గా మీరందరూ థియేటర్స్లో ఈ సినిమా చూసి 100% థ్రిల్కి గురవుతారనేది నేను గుండె మీద చేసుకొని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ఒకవేళ ఈ సినిమా బాలేదురా అనే టాక్ వస్తే బయట నేను గుండు కొట్టించుకుంటాను. నేను ఇది కాన్ఫిడెన్స్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదు, నా కష్టం మీద, నా సబ్జెక్ట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్. అంతేకాకుండా ఒకవేళ నేను అలా తప్పు చేస్తే నేను నాకు ఇచ్చుకునే పనిష్మెంట్గా మాత్రమే భావించాను తప్ప ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. నాకున్న నాలెడ్జ్తో ఇది డెఫినెట్గా మీ అందరినీ థ్రిల్ చేస్తుందనే కాన్ఫిడెన్స్తోనే నేను చెప్తున్నాను. ఒకవేళ ఇది బాగాలేదు అనే టాక్ వస్తే మాత్రం నేను గుండు కొట్టించుకుంటాను. అండ్ ఇది పక్కన పెడితే ఇప్పుడు 31st జూలైకి మేము సినిమా రిలీజ్ చేస్తున్నాము. చాలా తక్కువ టైం ఉంది, బట్ మొత్తం మా ప్రాణాలన్నీ పెట్టి ప్రమోషన్స్కి స్టార్ట్ చేస్తున్నాము. సో దయచేసి మీడియా తరఫు నుంచి మీరు ఎంతవరకు మాకు సపోర్ట్ చేయగలిగితే, ఎందుకంటే చిన్న సినిమాలు థియేటర్లో వస్తే చాలామంది చిన్న సినిమా ఏం చూస్తాంలే అని అనుకుంటున్నారు, బట్ ఇది మీకు
మీరు పెట్టిన ప్రతి పైసాకి మీకు ఆ పైసా వసూల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అంత మంచి కంటెంట్ ఉన్న సినిమా. అండ్ ఈ మధ్యనే మన డిఓపి గారు చెప్పినట్టు ఆబ్సెషన్ సినిమా కావచ్చు, లేకపోతే చిన్న సినిమాల్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న దృశ్యం కావచ్చు, అలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ ఈ సినిమా డెఫినెట్గా అంతే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మన తెలుగు నుంచి వస్తున్న ఒక థ్రిల్లర్ ఇది ఆ ఇంగ్లీష్ సినిమా, హాలీవుడ్ సినిమా, ఒక మలయాళం సినిమా రేంజ్లో మిమ్మల్ని అదే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ ఆ మార్క్ని మేము రీచ్ అవుతామనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను నేను. సో మీరందరు సపోర్ట్ కావాలి. అండ్ అలాగే ఈ టీంలో నాతో పాటు పనిచేసిన మా రిషాన్ కానీ, లేకపోతే డిఓపి గారు రమేష్ గారు, శ్రీహరి, మా ప్రొడ్యూసర్స్ వాణినాథ్ గారు అండ్ యశ్వంత్ గారు, మై ఫిలిం ప్రొడక్షన్స్, మా యాక్ట్రెస్ సమైరా గారు, మ్యూజిక్ డైరెక్టర్ గ్యానీ గారు, ఎడిటర్ వరప్రసాద్. సో ఎవ్రీ వన్ హ్యాస్ గివెన్ దేర్ బెస్ట్. మాకు మిక్సింగ్ కృష్ణంరాజు గారు కావచ్చు, సౌండ్ ఎఫెక్ట్స్ పురుషోత్తం రాజు గారు కావచ్చు, లేకపోతే మన డిఐ అన్నపూర్ణ స్టూడియోస్. అంటే ఐ హ్యావ్ ట్రావెల్డ్ విత్ ఆల్ ద టెక్నీషియన్స్. నాకు మా ఆర్ట్ డైరెక్టర్ తిరుమల తిరుపతి, అందరూ కలిసి ఈ సినిమాని మంచి అవుట్పుట్ ఇవ్వాలని అందరూ ప్రాణాలు పెట్టి చేశారు. కాబట్టి మా ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేయండి. ఆనంద్ గారు, శరణ్య గారు, అభిరామి గారు, సముద్రకని గారు, చాలా అంటే ఈ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది యాప్ట్గా ఉన్నారు క్యారెక్టర్స్ చూస్తుంటే అనేది. ఇంతకుముందు శ్రవంతి చెప్పినట్టు పేరు మారిన సినిమాలు హిట్ కొట్టాయి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అది మాకు కొంచెం కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇస్తుంది. సో ఈ సినిమా కూడా డెఫినెట్గా హిట్ కొట్టి నాకు ఫస్ట్ సినిమాకి బెస్ట్ డైరెక్టర్ ఫర్ వెబ్ ఒరిజినల్ అవార్డు వచ్చినట్టుగా నాకు కాకుండా మా సినిమాలో ఎవరికి అవార్డు వచ్చినా ఐ ఫీల్ ద సేమ్ హ్యాపీనెస్. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ సినిమా సక్సెస్ అయ్యి మీ అందరికీ బాగా నచ్చితే దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఆల్ ద పీపుల్ ఇన్ ద మూవీ. ఎవరెవరైతే ఈ సినిమాలో వర్క్ చేశారో యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరికీ క్రెడిట్ వెళ్తుంది. ఒకవేళ మాట తప్పి ఆ సినిమా తప్పితే ఎంటైర్ క్రెడిట్ నాదే. ఆ బాధ్యత మొత్తం నేను తీసుకుంటాను. ఎందుకంటే నా గైడెన్స్ అండ్ నా ఇన్స్ట్రక్షన్స్తోనే ఏది జరిగినా. కాబట్టి మీరందరూ సపోర్ట్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చిన రవి పనాస గారు, మన మధుర శ్రీధర్ గారు, అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంకా ఐ మైట్ హ్యావ్ ఫర్గాటన్ సమ్ నేమ్స్, బట్ ఫస్ట్ నుంచి నాకు సినిమాకి ప్రమోషన్స్లో సపోర్ట్ చేస్తున్న వంశీశేఖర్ గారు, #, శ్రీనివాస్ రెడ్డి అండ్ మనోజ్ గారు, నవ్ యూవీ మీడియా పార్ట్నర్ వెంకట్ గారు, అందరికీ మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ 31 జూలై థియేటర్స్లో ఈ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయండి. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు నచ్చినప్పుడు డెఫినెట్గా ఇంకొక నలుగురికి మీరు చెప్పండి. మౌత్ పబ్లిసిటీ ద్వారానే మా సినిమా జనాలకి ఎక్కుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్తో మరొక్కసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ప్లీజ్ సపోర్ట్ అండ్ బ్లెస్ మై మూవీ కామాఖ్య alias Karmakhya. Thank you so much. Thank you so much, Abhi garu. You have a very good heart. I know I am seeing you from long back. మీతో పాటు ఉన్న టీం మెంబర్స్ అందరినీ కూడా మీరు ఎదగడమే కాదు, వాళ్ళందరికీ కూడా పనిని కల్పించారు. సో ఐ థింక్ ఇందులో గడ్డం నవీన్ని, ఐశ్వర్యాని అందరినీ కూడా ఆ ఇదితోనే పెట్టినట్టున్నారని అర్థమైంది. విషింగ్ ఆల్ ద గుడ్ సక్సెస్ ఫర్ యూ అండ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫర్ యూ. Thank you so much. ఎస్. సో మరొకసారి మా ప్రొడ్యూసర్స్ ని వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. శ్రీ వాణినాథ్ గారిని అండ్ అలానే యశ్వంత్ రాజ్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇవాళ ఈ టీమ్ ని కంగ్రాచులేట్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి మా ఎక్స్ ఎంపీ మధు యాష్కి గౌడ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ బొకే అందించవచ్చు. మూవీ కర్మాఖ్య ట్రైలర్ లాంచ్కి ఆహ్వానించినందుకు ముందుగా ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి కృతజ్ఞతలు. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి నేను అత్యంత అభిమానించే నటే కాకుండా తోటి కలిసి పార్లమెంట్లో పనిచేయడం, తనకంటూ ఒక జాతీయ ఉత్తమ నటి, లేడీ సూపర్ స్టార్, ఇంకెన్నెన్నో టైటిల్స్ ఉన్న రాజకీయాలు కూడా తను ఒరవడి చూపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, రాజకీయాలు ఉంటే కూడా ఇట్లా ఉండాలి, తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పార్లమెంట్లో వారితో కలిసి మేము చేసిన పోరాటం. కానీ ఈరోజు వారు విజయశాంతి గారు ముఖ్య అతిథిగా వచ్చి బ్లెస్ చేయడం, ఈ మూవీ మీ అందరికీ కూడా ఐ ఫీల్ ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. అండ్ ఎస్పెషల్లీ న్యూ కమర్
సమీరా గారికి యు ఆర్ రియలీ బ్లెస్డ్ విత్ ఇట్స్ ఏ లేడీ ఓరియంటెడ్ మూవీ లాగా అనిపిస్తూ ఉంది. సో లేడీస్ సూపర్ స్టారే కాకుండా ఒక గొప్ప మనసున్న నటి, రాజకీయ నాయకురాలు, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఎమ్మెల్సీగా ఉన్న మా అత్యంత ఆప్తులు విజయశాంతి గారి ఒక బ్లెస్సింగ్ రావడం ఈ ఎంటైర్ యూనిట్కి కూడా ఇట్స్ ఏ శుభాభి నందలు తెలుపుతూ ఇట్స్ ఏ గుడ్ బిగినింగ్. అండ్ ఇన్ దిస్ మూవీ డైరెక్షన్ వాణినాథ్ గారికి, యశ్వంత్ గారికి, డైరెక్టర్ అభినయ్ కృష్ణ గారికి, వారి యొక్క జబర్దస్త్ మూవీ మీ తప్పని చూడడం జరిగింది. అట్లాగే యూనిట్ శ్రీహరి గారికి, డిఓపి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ కూడా బాగా అనిపిస్తుంది. వెరీ మూవీ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మా నిజామాబాద్ అమ్మాయి శరణ్య గారికి విష్ ఆల్ ది బెస్ట్. అండ్ రీసెంట్లీ వి సా వన్ మూవీ లెనిన్. రవి పనస గారికి, శ్రీధర్ గారికి, రవి పనస కూడా ఈజ్ ఏ ప్రొడ్యూసర్ మ్యామ్, ఈజ్ ఏ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అండ్ బ్రదర్. I think his movie also coming very soon. Wish you all the best, Ravi. And in this couple of occasions, I met the wonderful person, actor Anand Garu. We saw your movie other day, Ma Inti Bangaramlo. The last movie కూడా అభిరామ్ మూవీ చూడడం జరిగింది. Politicians-కి we have hectic life. The only way of stress busting, either the politician resort to drinking or other habits. But my habit, I don't drink. All I do, watch movies late night, even sometime సాంగ్స్ కానీ మూవీ కానీ చూడడం. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి శ్రీమతి ఇంటర్వ్యూలు చెప్తూ ఉండే, హౌ డస్ ఈ స్పెండ్ టైం అంటే రాత్రి మూవీ చూస్తూ ఉంటాడని చెప్పి గీతా సోదరి చెప్తూ ఉండే. సో చాలామంది పొలిటీషియన్స్కి వేరే చిరాడు లేని వాళ్ళకి ద బెస్ట్ పాస్ టైమ్ ఈజ్ మూవీ చూడడం. అది మంచి మూవీ వచ్చినప్పుడు చూడాలనిపిస్తుంది. సో ఇది ట్రైలర్ చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి, మంచి మూవీని ప్రమోట్ చేయాలి, కొత్తగా వచ్చే ఆర్టిస్ట్ని కూడా ప్రమోట్ చేయాలి. చాలా కష్టపడి మూవీ తీసినారు. ప్రొడ్యూసర్స్ వల్ల నాకు అత్యంత సన్నిహితులు, వాళ్ళ కుటుంబం కూడా అత్యంత సోదరుడైన శ్రీకృష్ణ గారి అబ్బాయి. సో యశ్వంత్, ఐ నో హిమ్ ఫర్ decades. So wish you all the best, Abhi, and wish you good luck for a good movie. And Samira gariki, your first movie, wish I think all of your artists, you are blessed to get such a wonderful artist guidance, and especially our superstar and Vijay Shanti gar blessings raavadam kuda good luck to you, and hope you will become a big star, and wish you all the best for. Thank you for inviting me. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్. అండ్ ఇంకొక పిక్చర్ అండి, విజయశాంతి గారు, మధు యాష్కి గారు, ఇద్దరు ప్రొడ్యూసర్లు, హీరోయిన్. ట్రైలర్ లాంచ్కి నన్ను ఆహ్వానించారు. జనరల్గా పెద్దగా నేను ఎక్కడికి రాను, మీకు తెలుసు, ట్రైలర్ లాంచ్ కానీ ఆడియో లాంచ్ కానీ. బట్ దిస్ ఫస్ట్ టైం నేను ఈ సినిమాకి రావడం జరిగింది. ఎందుకంటే మధు యాష్కి గారు కానీ డైరెక్టర్ ఆయన కానీ వచ్చి, అమ్మ మీరు రావాలి అని అన్నారు. సరే సినిమా పేరేంటంటే ఫస్ట్ నాకు చెప్పింది కామాఖ్య, చాలా పవర్ఫుల్ అమ్మవారు. చాలామంది ఆ గుడికి వెళ్తూ ఉంటారు, కామాఖ్య గుడికి, ఎందుకంటే అక్కడ ఏది కోరుకున్నా అది జరుగుతుంది అనేది. పొలిటీషియన్స్ దగ్గర నుంచి, సినిమా వాళ్ళ దగ్గర నుంచి, మామూలు జనరల్గా ప్రజల దగ్గర అందరూ వెళ్తుంటారు. అంటే అంత పవర్ఫుల్ అమ్మవారు. సో నాకు అనిపించింది కామాఖ్య పేరు పెట్టారు, డెఫినెట్గా సినిమా హిట్ అవుతుంది అని అనుకున్నాను నేను. సరికొన్ని కారణాల వల్ల అది కామాఖ్య కర్మాఖ్య అని పెట్టారు. బట్ అయినా కూడా అమ్మ పేరు ఉంది అక్కడ, డెఫినెట్గా హిట్ అవుతుంది. ఈ మధ్యన డైరెక్టర్లు, చాలామంది డైరెక్టర్లు కొత్త కొత్త సబ్జెక్ట్స్ తోటి ఇండస్ట్రీలోకి వస్తున్నారు. సరే పెద్ద సినిమాలంటే
దానికి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ మీడియా కానీ హైప్ క్రియేట్ చేయడం అని చేస్తుంటారు. కానీ చిన్న సినిమాలకి కొంత తక్కువ సపోర్ట్ చేస్తుంటారు. కానీ నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంది, చిన్న సినిమాల్లోనే దమ్ముంది, సబ్జెక్ట్ ఉంది. ఆ చిన్న సినిమాలు మనం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మేమందరం ఫస్ట్ చిన్న సినిమాల నుంచే ఈ స్టార్డమ్కి స్టార్లు అయ్యాం, ప్రతి హీరో కానీ హీరోయిన్లు కానీ. సో చిన్న సినిమాలు అంత మంచి మంచి సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు మనం సపోర్ట్ చేయాలి, ఆ సినిమాని హిట్ చేయాలి. సో మీడియా సోదరులకు కానీ ప్రజలకు కానీ కూడా ఆ బాధ్యత ఉంటుంది. అది నేను కొంచెం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. తర్వాత డైరెక్టర్ వారికి కూడా మీరేం భయపడక్కర్లేదండి, డెఫినెట్గా హిట్ కొడతారు. గుండు కొట్టించుకుంటాను వద్దు, నమ్మకం మీ మీద నమ్మకం పెట్టుకోండి. ఎందుకంటే సినిమాల్లో హిట్స్ ఫ్లాప్స్ అన్నీ ఉంటాయి, అదన్నీ రెండు బ్యాలెన్స్గా తీసుకోవాలి. సో ఈ సినిమా మీరు కష్టపడి మీరు బ్యాక్ బోన్ ఈ సినిమాకి తయారు చేసి ముందుకు తీసుకొచ్చి రేపు జూలై 31 అనుకుంటా జనం ముందుకు తీసుకురాబోతున్నారు. డెఫినెట్గా హిట్ అవుతుంది, ఆ నమ్మకం పెట్టుకోండి, ఏం భయపడక్కర్లేదు. అందరూ సపోర్ట్ చేస్తారు, మీడియా సోదరులు కూడా మీరు కూడా సపోర్ట్ చేస్తారు. కొంచెం బాగా రాయండి. ఫస్ట్ డేనే మిగతా ఎవరెవరో ఏదో చెప్పారని కాదు, మీరెంత సపోర్ట్ చేస్తే ఆ చిన్న సినిమాలు నిలబడతాయి. అది నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే చాలా కష్టపడి తీస్తారండి వాళ్ళు, ఎక్కడెక్కడ అప్పులు తీసుకొచ్చి ఎంతో నమ్మకంతో ఆ సినిమాలు తీసినప్పుడు అది ఏదైనా డిస్టర్బ్ అయిందంటే మొత్తం ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ జీవితాలు నాశనం అయిపోతాయి. అది జరగకూడదు. పెద్ద హీరోలు పెద్ద డైరెక్టర్లు ఓకే, ఆ కష్టాలను దాటుకుని వచ్చేసారు. కానీ చిన్న సినిమాలు ఫస్ట్ స్టెప్లో ఉన్నప్పుడు వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలి. ఈ సినిమా బాగుందని ఎక్కువ మీరు పబ్లిసిటీ తీసుకెళ్తే వాళ్ళ జీవితాలు మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతాం. అంటే ఇంకా కొత్త కొత్త లైన్తో ముందుకు వస్తారండి, అది మీరు ప్రోత్సహించాలని మీకు తెలియజేసుకుంటున్నాను నేను. అండ్ హీరోయిన్ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ఓకే, కన్నడ అమ్మాయి అనుకుంటా. సో హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అనుకుంటున్నాను నేను. ఓకే, బాగా చేసింది. అండ్ కొత్త హీరోయిన్. ఈ మధ్యన హీరోయిన్లు అందరూ చాలామంది అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు, తెలుగు మాత్రం అద్భుతంగా మాట్లాడుతున్నారు. నిజంగా గుడ్. అంటే మా తెలుగు భాషకి వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యత, ఆ గౌరవం, నిజంగా వాళ్ళని అందరినీ హీరోయిన్లు అభినందించాలి నేను. తెలుగు అనేది అంత గొప్ప భాష. అదేవిధంగా ఇండస్ట్రీ కూడా ఎంతోమంది అప్లిఫ్ట్ ఇచ్చింది. హీరోయిన్లు ఎంతోమంది పెద్ద పెద్ద హీరోయిన్లు అయ్యారు. తమిళనాడు నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు, కేరళ నుంచి కావచ్చు, లేదా నార్త్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి వచ్చిన హీరోయిన్లకి మన తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు సపోర్ట్ ఇచ్చింది, పైకి తీసుకొచ్చింది. మిగతాది వారు ఎన్నుకున్న సినిమాలను బట్టి ఉంటుంది. పర్ఫెక్ట్గా వాళ్ళు ఏ రకంగా యాక్ట్ చేయాలో నేర్చుకోవాలో ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. సో ఎనీవే, ఆల్ ద బెస్ట్ అమ్మా, డూ యువర్ బెస్ట్. ఓకే. అండ్ ఈ సినిమా మ్యూజిక్ చెప్పాలంటే బాగుంది. ఏదో సినిమా ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు ఆ మ్యూజిక్ ఏదో ఒక వైబ్రేషన్ ఉంది, నాకు ఎందుకో తెలియట్లేదు, అది రోమాలని నిక్కపుడుచుకుని ఉన్నాయి నాకు. సో ఐ థింక్ మ్యూజిక్ కూడా బాగున్నట్టుంది. అండ్ డిఓపి గారు అందంగా చూపించారు, ఆర్టిస్టులు మంచి మంచి ఆర్టిస్టులు పడ్డారు ఈ సినిమాలో. அண்ட் ஆனந்த் காரு ஐ திங்க் நீங்கள் என்னோட நிறைய படங்கள் நடிச்சிருக்கிறீங்க, 3 படங்கள் நடிச்சிருக்கிறீங்க అండ్ రీసెంట్గాவும் నడిచిరుக்கிறீங்க, అర్జున్ సన్నా వైజయంతి. సో ఆ సినిమాలో కూడా వారు నాతో నటించారు. మంచి మనిషి అండ్ మంచి ఆర్టిస్ట్ అయ్యేవారు. అండ్ వారికి నా అభినందనలు, ఆల్ ది బెస్ట్. ఇంకా సక్సెస్ మీట్లు కూడా రావాలి. ఓకే, ఐ డోంట్. అండ్ సో అండ్ డిఓపి గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్లు కూడా బాగా ఖర్చు పెట్టినట్టున్నారు, బాగా పెట్టారా ఫుల్గా. సో వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఎనీవే, ఆల్ ద బెస్ట్ అండి. అండ్ అభినయ శరణ్య, సో తెలంగాణ బిడ్డ. ఎనీవే, ఆల్ ద బెస్ట్ అమ్మా. చూసాను ఈ సినిమాలు కూడా బాగా చేసావు, గాడ్ బ్లెస్ యూ. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకంతా మీడియా మీ చేతుల్లో ఉంది, ఈ సినిమాని హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలందరికీ కూడా తప్పకుండా థియేటర్కి రండి. ఓటీటీలోకి వస్తుంది ఓకే, కానీ థియేటర్లో చూస్తే ఆ థ్రిల్లే వేరు, ఇది ఒక థ్రిల్ ఫిల్మ్లా ఉంది అది. సో డెఫినెట్గా చూస్తే మీరు ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జూలై 31 థియేటర్లు రావాల్సిన కోరుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విజయశాంతి గారు. అండ్ మా సైడ్ నుంచి ఒక క్వశ్చన్, మళ్ళీ మిమ్మల్ని ఏ సినిమా ద్వారా తెర మీద చూడబోతూ ఉన్నాము? మళ్ళీ అది ఏమన్నా చెప్పలేను నేను, ఎందుకంటే సబ్జెక్టులు అలా ఉండాలి,
క్యారెక్టర్ బాగుండాలి. ఓకే, మీకు ఎలాంటి పాత్ర పడాలి అనుకుంటున్నారు? ఐ థింక్ మీరు చెయ్యని పాత్ర లేదు, మీరు చూడని హీరో లేదు, మీరు చెయ్యని స్టెప్పులు లేవు, స్వాగ్ లేదు, డైలాగ్ డెలివరీ లేదు. అంటే ఇక్కడే మీరు ఏమైనా కమిట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నారా? ప్రస్తుతానికి ఏం ఆలోచన లేదు. పొలిటికల్ దీంట్లో ఉన్నాం కాబట్టి చూద్దాం ఇన్ ఫ్యూచర్. లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఇంకొక పిక్చర్ అండి, ప్రొడ్యూసర్స్, హీరోయిన్, మా ఇద్దరు గెస్ట్లు, అండ్ అలానే డైరెక్ట్. ఆర్టిస్ట్గా నేను ఛాలెంజింగ్ ఫీల్ అయినాను క్యారెక్టర్. సో చెయ్యాలి అనిపించింది విన్నప్పుడే. ఓకే, ఇది నాకు కొత్త క్యారెక్టర్, నేను ఇప్పటివరకు చేయలేదు, మనం చేద్దాం అనిపించింది. సో వెంబటే ఓకే చేసేసుకున్నా. ఆనంద్ గారు, ఈ మధ్యన మీరు చేస్తున్న సినిమాలని అవునండి, రేపు యాక్చువల్గా కామాకి వెళ్తున్నాను. రేపు మార్నింగ్ నేను, ఎందుకంటే ఇంతవరకు గుప్త నవరాత్రి జరిగింది, చాలా రష్గా ఉంటుందని కరెక్ట్గా అది సెట్ అయ్యింది. ఈరోజు ఇది పిక్చర్ రిలీజ్ ముందు కామాకి వెళ్ళాలని నేను చాలా రోజుగా కోరుకుంటున్నాను. రేపు కామాకి వెళ్తాను. రేపు వెళ్తున్నారు, బట్ ఇంతకు ముందు మీరు చేసిన 2-3 సినిమాలు కూడా హిట్లే కొట్టినాయి కదా. ఆ వరుసలేదు, ఇది కూడా పూజ ఆ వరుసలో ఇది కూడా ఉంటుంది హిట్ గా. సో డెఫినెట్ గా హిట్ అవుతుందని నాకు చాలా నమ్మకం ఉంది. అండ్ కామాఖ్య వెళ్ళి అక్కడ ప్రే చేస్తాను, హిట్ అయితే మళ్ళీ వస్తున్నానని అభిని తీసుకొని. మేబీ ద హోల్ గ్రూప్ విల్ గో. ఆ వైబ్ అయితే కనిపిస్తుంది సినిమాలో. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో నైస్ ఆఫ్ ఫ్రెండ్. అభి గారు, హలో, చెప్పండి. దర్శకుడిగా తొలి అడుగులు వేస్తున్న టైంలో బ్యాక్ మైథాలజీ సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ అది ప్లాన్గా ఏం కాదు, కోఇన్సిడెన్సే అది. ఫస్ట్ మూవీ కూడా చిన్న మైథాలజికల్ టచ్ ఉండడం అనేది, అండ్ సెకండ్ మూవీ అమ్మవారి రిలేటెడ్ టాపిక్ ఉండడం అనేది కోఇన్సిడెన్సే, కానీ ప్లాన్డ్గా ఇలా చేస్తే వర్కౌట్ అవుతుంది అన్నట్టు కాదు. నాకు ఈ సబ్జెక్ట్ బాగా ఇష్టం అండి. నాకు అంటే ఒక థ్రిల్లర్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ అని ఇలాంటివి చూడాలంటే నేను చాలా ఎక్సైట్ అవుతాను. సో కామెడీ ఎలాగో మేము రెగ్యులర్గా చేస్తుంటాం కాబట్టి నేను కామెడీ కంటే ఎక్కువ థ్రిల్లర్ మూవీస్ చేయాలనుకుంటాను, చూడాలనుకుంటాను. సో అదే ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి నేను ఒక సినిమా చేసి థ్రిల్లర్ మూవీ చేయాలనుకున్నప్పుడు నాకు ఈ కాన్సెప్ట్ బాగా అనిపించింది కాబట్టి అలా కుదిరింది, అంతే తప్ప ప్లాన్డ్గా ఏం కాదు. థియేట్రికల్ ప్రాజెక్టు, ఫస్ట్ థియేట్రికల్ ప్రాజెక్ట్. సో చాలా ఏళ్ళ నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఈ బడ్జెట్ కన్స్ట్రెంట్స్ విషయంలో కావచ్చు, మార్కెటింగ్ విషయంలో కావచ్చు, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? అంటే ఈ సినిమాకి చూస్తుంటే ఓటీటీ అదే అయిపోయినట్టు కనిపిస్తుంది. అవునండి. సో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా మళ్ళీ ఒక కొత్త డైరెక్టర్గా ఫస్ట్ ఇప్పుడిప్పుడే హైదరాబాద్లోకి వచ్చి ట్రై చేస్తున్న స్ట్రగుల్స్ నేను చాలా ఫేస్ చేశాను. పాయింట్ ఏంటంటే డైరెక్టర్గా మేబీ నువ్వు యాక్టర్ కదా, నువ్వు డైరెక్షన్ చేయడం ఏంటి, నీకు చేయడం అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే, నేను రాజమౌళి గారి దగ్గర వర్క్ చేశాను అనేది చాలామందికి తెలియదు కాబట్టి, ఓ యాక్టర్ కదా నువ్వు డైరెక్షన్ చేయడం ఏంటి అనే క్వశ్చన్ నుంచి స్టార్ట్ అయింది. సో అలా వాళ్ళకి నమ్మకం కలిగేలా నేను చేసి, నేను కార్పొరేట్ స్టైల్లో వర్క్ చేశాను కాబట్టి బడ్జెట్ ఎంత అనుకున్నామో అంతలోనే ఉండేలాగా, ఎందుకంటే నేను సంపాదించిన, ప్రొడ్యూసర్ సంపాదించిన కష్టపడితేనే వచ్చేది. సో వాళ్ళ డబ్బు నా సొంత డబ్బు అనుకున్నట్టుగానే లిమిటెడ్గా ఎక్కడ అవసరమో అక్కడే ఖర్చు పెట్టించి, ఎక్కడ అవసరం లేదు అక్కడ వద్దని చెప్పేసి, సో చాలా అనుకున్న బడ్జెట్లోనే అనుకున్న టైం లైన్స్లోనే ఫినిష్ చేయాలనేది ప్లాన్. అది నాకు కొంచెం ఆ డిసిప్లిన్ బాగా అలవాటు కాబట్టి ఇక్కడ కూడా అలాగే అలవాటు చేసి సినిమా అనుకున్న టైంలోనే ఫినిష్ చేశాను. మీకు ప్రభాస్ గారితో కూడా మంచి ర్యాప్ ఉంది కదా, మీ సినిమాల ప్రమోషన్ విషయంలో ఆయన ఏమన్నా? అది నాకు ఏంటంటే ఇబ్బంది కొంచెం, నాకు ప్రభాస్ గారిని అడగాలన్నా, అనిల్ రావిపూడి గారిని అడగాలన్నా, వీళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళైనా కూడా అడిగి ఇబ్బంది పెట్టడం అనేది, అంటే అడగాలి, అడిగితేనే వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఎవరైనా సరే, కానీ నాకు కొంచెం మొహమాటం, వెళ్ళి అడిగితే ఇబ్బంది పడతారేమో, వాళ్ళకి చేయడం ఇష్టం లేకపోతే మళ్ళీ నో చెప్పడం ఎందుకు అనేది. కాకపోతే వాళ్ళ సపోర్ట్ ఉంటుందని, వాళ్ళ ఫ్యాన్స్ సపోర్ట్, వాళ్ళ సపోర్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. శరణ్య గారు, సో అంటే బేసిక్గా ఒక సినిమా హిట్ అయ్యి ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ హిట్ అయిన తర్వాత సో వచ్చే ప్రతి సినిమాలో కూడా ఏదో రకంగా కనిపిస్తూ ఉంటారు ఆర్టిస్టులు. బట్ మీ ప్రొఫైల్ చూస్తే చాలా సెలెక్టెడ్గా వెళ్తున్నారా, లేదా ఆ అవకాశాలు మాత్రమే వస్తున్నాయి? దాని గురించి ఏం చెప్తారు? సెలెక్టెడ్గానే వెళ్తున్నాను. చేసినవే చేస్తూ ఉంటే నేనైనా బోర్ అయిపోతుంటా, చూసే వాళ్ళైనా బోర్ అయిపోతారు. సో ముందు మనం చేసేది మనకి ఇష్టం అనిపివ్వాలి, నచ్చాలి.
అప్పుడు మనం హ్యాపీగా చేస్తాము, చేసే పని 100% మనం జస్టిఫై చేయగలుగుతాము, మనల్ని మనం 100% పెట్టగలుగుతాం ఆ వర్క్లో. సో ఆబ్వియస్గా నాకు నచ్చిన క్యారెక్టర్స్ చేయాలి అనే సెలెక్టెడ్గానే వెళ్తున్నా. అంటే హీరోయిన్ ఒక నిమిషం హీరోయిన్ది మీద ఒక సాంగ్ చూసాము. సో ఆ సాంగ్లో బ్యాక్ వాల్ మీద కొన్ని నేమ్స్ ఉన్నాయి. దాంట్లో హైలైట్ అయ్యింది పీకే అండ్ బాబు అని చెప్పి. సో ఏంటి, ఎవరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను, ఎవరు మహేష్? మామూలు చందు ఈ క్వశ్చన్ అసలు అంటే కొన్ని అవుట్ ఆఫ్ ద బ్లూ క్వశ్చన్స్ వస్తాయి. అనిపించింది అది. యాక్చువల్గా సినిమాలో హీరోయిన్ పేరు అండ్ అమ్మాయి పేరు ఇద్దరు పేర్లు పి అండ్ కేతో స్టార్ట్ అవుతాయి కాబట్టి అలా సింక్ అయింది. బట్ మీరు అలా తీసుకున్నా ఓకే మాకు అట్లయినా అంతేనా, లేకపోతే హీరోయిన్స్ ఏమన్నా ఒకరిని మహేష్ బాబు ఫ్యాన్, ఒకరిని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అలా చూపిస్తున్నారు? అట్లా అనుకుంటున్నారా? సరే మీరు అనుకోండి, మాకే థియేటర్లో చూసిన తర్వాత యుల్ గెట్ ద ఆన్సర్. అభి గారు, సో అంటే ఇలాంటి స్టోరీ చేసేటప్పుడు ఇప్పుడు మీరు స్టార్టింగ్ చూపించేటప్పుడు ఇలాంటి ప్లేస్లో ఇలా జరిగింది అని చెప్పి చూపించారు. సో వన్స్ మీ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు దీని గురించి ఎంతో కొంత రీసెర్చ్ అయితే చేసి ఉంటారు కదా. సో రియల్ ఇన్సిడెంట్స్లో నుంచి కొంత ఫిక్షన్ ఉందా? సో ఈ సర్చింగ్లో మీకు కొన్ని ఏమన్నా థ్రిల్లింగ్ అనిపించిన ఎలిమెంట్స్ అంటే ఏం చెప్తారు స్టోరీ? ఓ డెఫినెట్లీ అండి. నేను ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్స్ గురించి విన్నానో నాకు అంటే ఇలా ఈ జనరేషన్లో కూడా ఇలా ఆలోచించే వాళ్ళు ఇంకా ఉన్నారా అంటే, మనకు ఇంత అప్డేటెడ్గా పక్క ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, టీవీ అన్నిట్లో ఎంత అప్డేట్ అవుతూ ఉంటాం, కానీ కొంతమంది కొన్ని నమ్మకాలు పెట్టేసుకొని కొన్ని జరుగుతూ ఉంటాయి కదా, వాటి గురించి విన్నప్పుడు థ్రిల్లింగ్ అనిపించింది. అక్కడ ఏం జరిగింది అనేది మనం ప్రత్యక్షంగా అక్కడ ఉండి చూడలేకపోయినా అక్కడ ఏమైందో అని ఊహించుకోగలిగడమే ఒక డైరెక్టర్ కెపాసిటీ. సో నేను అలాంటి సిచ్యువేషన్ ఇలా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒకటి స్టోరీ రాసుకొని ఈ సినిమాగా తీశాను. అంటే మీరు ఎప్పుడు జాబ్